అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా బాబు పేరు రేవంత్, నాకు అల్లుడు అవుతాడండి. నేను వాళ్ళ మేనత్తని, సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. మొన్న ఆదివారం ఇంటికి వచ్చాడండి. వాళ్ళ నానమ్మ కార్యక్రమం ఉంటే ఒకటి చూసుకొని మండే ఇక్కడ వదిలాము. మేము అనేది ఒక బిడ్డ కార్పొరేట్ కాలేజీలు అంటే ఈ రూమ్ చూస్తే మేము ఇప్పుడు దాకా ఇదే రావడం, అడ్మిషన్ అప్పుడు వస్తాం, తర్వాత అంతా కిందనే చూపించి పంపించేస్తారు. రానేరు, నాట్ అలౌడ్ అంటారు, బాయ్స్ రూమ్స్ అంటారు. పోనీ సీసీ కెమెరాలు పెట్టరు. ఇప్పుడు బిడ్డను పోగొట్టుకున్నాకు వచ్చి చూస్తే ఇది రూమా? మనకు అసలు అనాథ శరణాలయాలు కూడా ఎటు రూములు పెడతారు సార్? పోనీ గవర్నమెంట్ ఉన్న ఎస్సీ హాస్టల్ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. అక్కడ ఉన్నంత కనీసం ఈ కార్పొరేట్ మళ్ళీ ఇక్కడ చదివించే ప్రతి పేరెంట్ లక్షలు సంపాదించేవాడు, వేలు సంపాదించేవాడు. అటువంటి బిడ్డలు ఇళ్లలో ఎంత సౌఖ్యంగా పడుకుంటుంటారు. రాత్రి ఎలా పడుకుంటారు? ఒక్కరోజు మన ఇంటికి వచ్చిన ఆ ఫెసిలిటీల నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చినప్పుడు ఇలా సార్ ఉండేది. ఈ రూములు ఈ చూస్తేనే బిడ్డ పరిస్థితి అర్థమవుతుంది. అది కాక ఒక బిడ్డని ఎందుకు పెట్టారు? 2 రోజుల నుంచి అది అక్కడ ఒక ఇద్దరు, ఆ 2 సూట్ కేసులు మా అబ్బాయివే. సో ఈ రూమ్ మొత్తానికి ఒక పిల్లని నెట్ట పెడతారు. 4వ అంతస్తులో ఒక్క రూములో సింగిల్ గా ఒక 17 సంవత్సరాల అబ్బాయిని ఒకే రూమ్ లో ఎందుకు వేశారు? కాలేజీ అన్నాక ఎంతో మంది, అసలు రూములు చాలదు. ఒక రూమ్ లో 10 మందిని కుక్కుతారు. ఏడేందో విచిత్రంగా ఒక బిడ్డని వేసి ఉన్నారు. ఒక బిడ్డ ఉండగలడు? అసలు మా అబ్బాయి పరిస్థితి ఏంటంటే చైల్డ్ మెంటాలిటీ. మా వాడు అసలు బాత్రూమ్ కాడ కూడా ఆడాలని కూడా చూడ్డు. అత్త నువ్వు నిలబడు, నానమ్మ నువ్వు నిలబడు అంటారు. మేము ఇప్పటికీ వాడిని తమాషాగా నవ్వుకుంటాం. వాడు అటువంటి వాడు రోడ్డు మీద కూడా ఏడెప్పుడు పోడు సార్. పాల ప్యాకెట్లకు బొమ్మన్న పోడు, అంత భయస్తుడు. ఒక్కడే ఈ రూమ్ లో ఎలా ఉంటాడు? ఏం జరిగిందో మాకు తెలియాలి. మాకు అక్కడ బాడీని వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నారు అన్నప్పుడు మేము ఉండేది లోకలే, నెల్లూరు ఆదాయపాలెం ఉన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చుట్టుపక్కల మా బంధువులు ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరు మేము ఇక్కడికి వస్తాం. 5 నిమిషాల్లో రాగలిగేంత డిస్టెన్స్ లో మేముంటే మీరు కట్ చేసి హాస్పిటల్కి రావాల్సిన పరిస్థితి ఏంది? ఫస్ట్ ఆ పాయింట్. తర్వాత వాడు అటువంటి వాడు కాదు. ఇక్కడ ఎక్కడ ఆయాలని అడిగినా చెప్తాడు. వాడు రూట్ గా మాట్లాడు. వాడు చైల్డ్ మెంటాలిటీ. ఎవరు తిట్టినా వీడు ఏడ్చుకుంటా కూర్చుంటాడు. అట్టనే డెలికేట్ కూడా కాదు. వాడు నార్మల్ గా చదువుతాడు సార్. ఫస్ట్ ర్యాంకర్ కాదు కాబట్టి మేము జాయ్, అది ఏం బ్యాచ్ నా జాయ్ బ్యాచ్ 2 వేసాం. అక్కడ ప్రెషర్ ఉండదని. సో మేమే ఒక టీచర్ గా మేమేంటంటే ప్రెషర్ ఇవ్వకూడదు. పిల్లవాడు పాస్ అయితే చాలు. 6 గంటలకు ఇన్ఛార్జికి తెలిస్తే మా బ్రదర్ అండి, మా అబ్బాయికి నాన్న 8:30కు ఫోన్ చేశాడు. సార్ మీకు ఎప్పుడు తెలిసిందంటే 7 గంటలకు నేను క్యాంపస్కి నాకు ఫోన్ చేస్తే వచ్చాను క్యాంపస్కి అన్నాడు. అంటే 7 గంటలకు ఆయన వచ్చాడు అంటే చూసిన వాళ్ళు 6 గంటలకే. ఎందుకంటే 6 గంటలకు అందరం లేపుతారు. ఇక్కడ 6 గంటలకు తెలిస్తే వాళ్ళకి మాకు చెప్పింది 8:30కి. 2.5 గంట సేపు ఏం చేశారు వాళ్ళు? 2.5 గంట సేపు ఏం చేశారు అనేది మిస్టరీ. అది అప్పుడు చనిపోయాడు. 2.5 గంట దాకా అబ్బాయి కథలకే ఉంటే అప్పుడు గది తీసేయాలా? అప్పుడే కానీ చేసుకుంటే కదలడమో ఏదో ఒకటి జరుగుంటుంది కదా. అది లేకుండా అబ్బాయి మొహం నల్లగా అయిపోయి ఉంది, అన్నీ జరిగింది కదా. 2.5 గంట సేపు వాళ్ళు మొత్తం తాడు కట్ చేసి అది ఎక్కడున్నది అనే ఫోటో కూడా లేకుండా, ఒక ఇన్ఛార్జ్ ఏమో కింద పడిపోయినాడు బాత్రూమ్ కాడని చెప్తున్నారు. ఒకే ఒక అతను ఉన్నాడు మొత్తం క్యాంపస్కి, ఈ ఫ్లోర్కి ఇన్ఛార్జి, ఇంకొక అతను లేడని చెప్పి అన్నారు. అది టోటల్గా ఏదో జరిగింది. అది తీసి పిల్లలు అరుచుకోవడం, మా వాడిని ఎప్పుడు అరుస్తారే తప్ప వీడు ఊరికే పోయి పేరెంట్స్ మాకు చెప్తుంటాడు. పాపం వాడు ఒక నడవడు. డాడీ నన్ను వాళ్ళు అరుస్తుంటారు, డాడీ నన్ను వాళ్ళు కొడుతుంటారు, ఈ మాటలు చెప్తుంటాడు. ప్రిన్సిపాల్ కూడా వాడు చెప్పేది కామన్ చేసేసుకున్నాడు. రాత్రి కూడా చెప్పారంట, మా బ్రదర్కి ఫోన్ చేశాడు. బిడ్డ 2 సార్లు చేశాడు సార్. రాత్రి చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా స్పందించాలి కదా. వాళ్ళు తిడుతున్నారు అని చెప్తున్నప్పుడు ప్రిన్సిపాల్ వచ్చి గమ్మున వెళ్ళాడంట. ఆ విషయం కూడా మళ్ళీ నాన్న వాళ్ళని అడిగావా అని అడిగినప్పుడు ప్రిన్సిపాల్ గమ్మున ఎట్టెళ్తాడు సార్. మళ్ళీ మా అన్న ఫోన్ చేసి వాళ్ళ మీద నమ్మకంతో కదా ఒకసారి అటుపోయి చూడండి అయ్యి అంటే చూడలేదంట. వాళ్ళు చేసిన పని ఏంటంటే తాడు హ్యాంగ్ చేసి నేల మీద అంతా తిప్పున్నారు సార్. బిడ్డను తిప్పి వాడి ప్రాణాలు అంతే సార్. ఈ రోజుల్లో ఒక ఉన్మాదం, పైశాచికత్వం పెరిగిపోయింది పిల్లల్లో. తల్లుల్ని చంపేస్తున్నారు 10th క్లాస్ స్టూడెంట్స్. ఒక తోటి ఫ్రెండ్ని చంపలేరా మీరు? దీని మీద పసిబిడ్డలను కాకుండా విచారణ జరపాలి స్ట్రాంగ్ గా. ఇది బిడ్డల వ్యవహారం సార్. ఊరికే లంచాలు తీసుకొని తొక్కే బాకండి. మా కడుపు మంటతో మా బిడ్డనెట్టో తెచ్చుకోలేము. ఈ రోజు మేము ఈ ఆవేదన మిగతా వాళ్ళకన్నా జరగకూడదు. లక్షలు పోసి చదివిస్తున్నారు. ప్రతి పేరెంట్ లో అవేర్నెస్ రావాలి. సీసీ కెమెరాలు పెట్టాలి సార్. అసలు రూముల్లో కూడా పెట్టాలి. ఏం సీక్రెట్ ఆ రూముల్లో పెట్టడానికి? ఏమి బెడ్రూమ్లు అయ్యి మనం ఇళ్లలో బెడ్రూమ్లకే పెట్టుకుంటున్నాం. ఏమంత అన్యాయం జరుగుతుంది సార్? ఇక్కడ మాకు తెలియాలి సార్. ఇది మాత్రం ఖండించు. మేమైతే మాత్రం ఈ రోజు మా బిడ్డను పోగొట్టుకున్నాం. మాకైతే తిరిగి ఎవరు తెచ్చిలేరు. మీడియా పరంగా మేము చెప్పదలుచుకునేది, దీన్ని పబ్లిక్ చేసి ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం జరగాలంటే ముందు మేనేజ్మెంట్ ఏం జరిగిందో మాకు తెలియాలి సార్. శిక్షించాలి సార్. మర్డరే సార్ ఇది.
మటర్ ఎందుకంటే బెడ్కి అక్కడ బ్లడ్ ఉంది, కాళ్ళు వంగిపోయి ఉన్నాయి. వాడు అసలు ఒంటరిగా పడుకోడు, వాడు పీరుకోడని నేను చెప్తున్నాను, అందరూ చెప్తారు. ఇక్కడ కాదు, మీరు ఎక్కడ ఎంక్వైరీ, హాస్టల్లోనే ఎంక్వైరీ చేసుకోండి, ఆయాలతో సహా చెప్తారు. అలాంటి బిడ్డ ఒంటరిగా పడుకోవడం అనే పాయింటే రాంగు. ఈ రూమ్ మీరే చూసారు, మేము చెప్పబడలే. ఇక్కడ ఎవరన్నా బెడ్లు ఉన్నాయో లేవు. తర్వాత ఒక్కడే వాడు భయస్థుడైతే అది పక్కన పెడితే హ్యాంగ్ చేసుకున్నాక మీరు మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేకపోయారు? రాత్రి ఎప్పుడో హ్యాంగ్ చేసుకుంటే పొద్దున 5వ గంటకి స్టడీ అవర్స్ ఉన్నాయనే కదా మీకు ఇక్కడ అప్పగిచ్చింది. 5కి నువ్వు బిడ్డ రాకుండా వాడు పట్టుకొని నిద్రపోతుంటాడా? అప్పుడు మీరేం గాడిదలు కాస్తున్నారు? మేనేజ్మెంట్ అంటే రూమ్కి ఒకడిని ఆ విధంగా వదిలేస్తారు, వదలరు కదా. ఆ కాడికి మా ఇంట్లోనే పెట్టుకుంటారు కదా. మీరు 5వ గంటకి బిడ్డను లేకుంటే 5వ గంటకి ఇన్ఫర్మేషన్ తెలుసుంటే మాకు 5 నిమిషాల్లో మాకు చెప్పుండాలా. వ్యాధయపాళం నుంచి మేము ఎంతసేపు వస్తాం సార్? మీరు ఎందుకు కట్ చేసి, అంటే ఇది ముమ్మాటికి 100% మర్డర్ కాబట్టి వాళ్లే కట్ చేసి అంబులెన్స్ లో పెట్టుకొని అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది మాకు తెలిసిన వెంటనే డబ్బులు బేరాలు కూడా ఆడుతున్నారు. నేను ఒప్పుకోకుండా ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్కరు లేరు, ఎస్కేప్ అయిపోయి ఉన్నారు. మేనేజ్మెంట్ మాకు సమాధానం చెప్పాలి కదా. మేమేం అద్దాలు పగల కొట్ల ఏమీ చేయలేం, మేము అటువంటి రౌడీజం కూడా చేయలేదు సార్. ఈ రోజు కడుపు మంట మండి అందరికి తెలియజేస్తున్నాం. అవి పగల కొడితే వచ్చేది ఏమి లేదు, మళ్ళీ కట్టుకుంటారు వాళ్ళు. అద్దాలకు మహా అయితే లక్షలు ఏమి కావు. బిడ్డ ప్రాణం సార్, మా జీవితం సార్. ఇన్ని లక్షలు కాదు సార్, ఎన్ని కోట్లు పెట్టినా నా బిడ్డ వస్తారా? ఈ రోజు మా అన్న కడుపు బాధ తీరుతారు సార్. ఒక్క కొడుకు సార్, ఎట్లా బతకాలి సార్ ఈ బాధలు తట్టుకొని? ఈ మేనేజ్మెంట్ యూఎస్ కాలేజీలో అసలు మారణ కాండ అలా అర్థం కావట్లేదు సార్. హాస్టల్ రూమ్ అయితే కాదు సార్. 8:30 ఫోన్ చేసుకొని అబ్బాయి హ్యాంగ్ చేసుకున్నాడు సార్ అని చెప్పి ఫోన్ చేశారు. 8:30 ఎప్పుడు జరిగింది సార్ ఇదన్నా? నేను 7 గంటలకు వచ్చాను సార్, నాకు 7 గంటలకు తెలిసింది అన్నాడు. 7 గంటలకు ఆయనకి ప్రిన్సిపాల్కి తెలిసిందంట. ఆయన బయలుదేరి వచ్చాడు. అంటే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జికి ఎన్ని గంటలకు తెలిసిందంటే ఇప్పటికీ చెప్పడం వల్ల వాళ్ళు ఇప్పటికీ ఏమి చాలా దాచిపెడుతున్నారు విషయాలన్నీ. ఏం దాచిపెడుతున్నారు అనేది అది ఆ తాడు తీసేస్తున్నారు. మేము వచ్చి చూసేటప్పటికి హాస్పిటల్కి తీసుకుపోతే తొందర పెట్టారు నన్ను. నేను బండిలో వస్తా, నాకు అర్థం కాక ఎందుకు జరిగింది అనేది ఏడకు వచ్చిన దాకా చూస్తే ఆ అబ్బాయిని తీసుకొచ్చి హాస్పిటల్కి వచ్చినారు. ఏడకు వచ్చి ఇప్పుడు ఏడు చూస్తే విషయం గందరగోళంగా ఉంది. అసలు ఒకదానికి వాళ్ళు చెప్పిన దానికి జరిగిన దానికి పొంతనే లేదు. దీనికి ప్రత్యక్ష సాక్షులు అనేది లేదు. ఈ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా దీన్ని నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి ఆ అబ్బాయి చావు కారణమైన వాళ్ళని కఠినంగా ఎంత టోళ్ళనైనా వదిలిపెట్టకుండా చట్టం ముందు నిలబెట్టి వాళ్ళని శిక్ష ఇప్పించాలని, అప్పుడు మాత్రమే నా కొడుకు ఆత్మకు శాంతి చేకూరుస్తుందని దానికి అంత పోలీస్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా మాకు చేస్తుందని నిష్పాక్షికంగా నమ్ముతూ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. గతంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో చెప్పేవాడు, ఎప్పుడు చదువు గురించి బాగానే ఉండే, చదువు మీద ఇక్కడ ఎప్పుడు దండించేవాళ్ళు కాదనమాట. ఆ అబ్బాయి ప్రెజర్ ఫీల్ అయ్యేవాడు కాదు. కాకపోతే ఈ అబ్బాయితో కలిసేవాళ్ళు కాదు అవతల వాళ్ళు. అందుకు వీడు ఒంటరిగా ఉండిపోతే ఇన్ఛార్జీలు కొందరు మారిపోయిన ఇన్ఛార్జీలు బాగా చూసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలు కొత్త వాళ్ళు ఏమీ తెలియదు వాళ్ళకి పోయి చెప్పినా కానీ ఇతను పడుచుకోకుండా ఇతన్నే హేళన చేశారంట. ఇతను హేళన చేసేటప్పుడు ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక రాత్రి నాకు మళ్ళీ ఫోన్ చేశారు. ఈ క్లాసుల్లో కలబా చేయడం కానీ ఈ బ్యాచ్లు అనమాట. వీళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎదురు రూములు ఉండేవాళ్ళు గత 5 రోజుల నుంచి వీడిని హింసిస్తూ ఉన్నారంట. అది రాత్రి చెప్పాడు. 5 రోజుల నుంచి అన్నప్పుడు నాకు చెప్పొచ్చు కదరా అన్న, చెప్తే సర్దుకుంటారులే అనుకున్నాడు. ఈరోజు నిన్న వచ్చేవాడు కాలేజీకి, నిన్న వచ్చిన మధ్యాహ్నం నుంచి ఇంకా స్టార్ట్ చేశారంట బూతులు తిట్టడం, అవి అమ్మలక్కలు తిట్టడం, వల్గర్గా తిట్టడం. తట్టుకోలేక వీడు 5 మందిని వీడు తిరిగి చేయలేడు కదా. ఆమెను వచ్చి ప్రిన్సిపాల్కి చెప్పాడంట, సార్ ఈ విధంగా రూమ్ ఖాళీ చేయమన్నాడు, నేను మాట్లాడతాను పోరా అన్నాడంట. అప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను అప్పుడు ప్రిన్సిపాల్కి ఫోన్ చేశా. అవును అది తిడుతున్నారా? నాకు తెలియదే, నాకు చెప్పలేదే మీ అబ్బాయి. ప్రిన్సిపాల్ దేవా అతను కాలేజీ ప్రిన్సిపాలు, అతను ఆ మాట అన్నాడు. నేను ఫోన్ చేశాను రాత్రి 7:30 ఫోన్ చేశాను, కానీ ఆయన పిల్లల్ని పిలిచి మందలించలేదు. ఇప్పుడు హాస్పిటల్ వచ్చిందో అడిగా, ఆ మందలించకపోవడం వల్ల రాత్రి ఆ పిల్లవాడు భయపడినట్టే జరిగింది. అది ఏదో జరిగింది, కానీ వీళ్ళు అందుకనే బేరసార రావడం కానీ నాకు వేరే వాళ్ళ ద్వారా కూడా నాకు కూడా ప్రపోజల్ పంపించాడు. కేసులు పెట్టుకుంటే ఏమొస్తుంది, మీడియాకి పెడితే ఏమొస్తుంది, మీరు రండి అన్నారు. ఇప్పుడు నేను అదే డబ్బులు వాళ్ళకి ఇస్తాను, నా కొడుకుని తెచ్చిస్తారా? తెచ్చిమనండి. లేదు వాళ్ళ అబ్బాయిని ఇంకొక హాస్టల్ చంపేస్తే వాళ్ళు అట్టగా మారుతారా, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారా? అంటే ఆ అబ్బాయి చావుతో నేను రాజకీయం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలా? అందువల్ల ఖచ్చితంగా మేనేజ్మెంట్ని శిక్షించాలి. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉంది. ఈ ఖచ్చితంగా జరిగిన బాధ్యుల్ని అది ఎవరైనా కానీ వాళ్ళని ఖచ్చితంగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.